వీడియో చూస్తున్న అందరికీ నమస్కారాలు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్సిఎస్ అస్ట్రాలజీ. మనం ప్రీవియస్ వీడియోలో గ్రహయుద్ధం గురించి డిస్కస్ చేసాము. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో ఈ చంద్రగ్రహణం సిరీస్లో ఈ చంద్రుడు 11వ భావం ఉంటే ఫలితాలు అనేవి ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా ఈ 11వ స్థానం అనేది ఉన్న అన్ని భావాల్లో చాలా విశేషమైన భావంగా చెప్పొచ్చు. అందుకని ఏ గ్రహం ఈ 11వ స్థానంలో ఉన్నప్పటికీ ఆ గ్రహం మ్యాక్సిమం పాజిటివ్గానే పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఈ చంద్రగ్రహం విషయాన్ని మనం వచ్చినట్లయితే ఈ చంద్రుడు మనోకారకుడు, మాతృకారకుడు కాబట్టి ఇటువంటి గ్రహం వెళ్ళి అక్కడ డైరెక్ట్గా 11th హౌస్లో ప్లేస్ అవడం వల్ల ఈ పర్సన్స్ అనే వాళ్ళకి మంచి ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్గా ఉండేదానికి అవకాశం ఉంటుంది అన్నమాట. అంటే ఫైనాన్స్ అండ్ ప్రాఫిట్స్కి సంబంధించిన విషయాల్లో వీళ్ళు బాగా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకునే కెపాసిటీ అనేది వీళ్ళకు ఉంటుంది అన్నమాట. అక్కడ 11వ స్థానం అనేది లాభస్థానం. ఆ స్థానం అనేది ప్రాఫిట్స్ని ఇండికేట్ చేస్తుంది కాబట్టి ఈ విధంగా చెప్పడం జరిగింది. ఇంకా 11వ స్థానం ఉంది సోషల్ నెట్వర్క్ కనెక్షన్స్ గురించి, స్నేహితుల గురించి, మనకుండే ఎల్డర్ సిబ్లింగ్స్ గురించి, వీటన్నిటిని కూడా ఈ 11వ స్థానం నుంచి చూస్తారు. ఎవరికైతే ఇప్పుడు ఈ విధంగా కాంబినేషన్ అనేది ఉంటుందో ఆ పర్సన్స్ అనే వాళ్ళకి బాగా సోషల్ నెట్వర్క్ కనెక్షన్స్ అనేవి ఉంటాయన్నమాట. అండ్ అలాగే ఈ 11వ స్థానం అనేది మనం చేసే సోషల్ సర్వీస్ గురించి కూడా చెప్తుంది కాబట్టి చంద్రగ్రహణం మనం మాతృకారకుడుగా అండ్ అలాగే కేరింగ్ అండ్ ఎమోషన్ ప్లానెట్ గా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఈ విధంగా సొసైటీకి సోషల్ సర్వీస్ చేద్దామనే ఉద్దేశంతో ఉంటారు. అండ్ అలాగే ఆ విధంగా చేయడం వల్ల వాళ్ళకి నేమ్ అండ్ ఫేమ్ అనేది కూడా వచ్చేదానికి అవకాశం అనేది ఉంటుంది. వీళ్ళకుండే ఫ్రెండ్ సర్కిల్ కూడా చాలా ఎక్కువగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. 11వ స్థానం అనేది మనకున్న ఎల్డర్ సిబ్లింగ్స్ కూడా ఇండికేట్ చేస్తుంది. అంటే అన్నయ్య అవ్వచ్చు, అక్క అవ్వచ్చు. అటువంటి ప్లేసులు ఇక్కడ మనోకారకుడైన చంద్రగ్రహం ఉండడం వల్ల ఈ పర్సన్స్ అనే వాళ్ళకి వాళ్ళతో కూడా మంచి ఎమోషనల్ బాండింగ్ అనేది ఉండేదానికి అవకాశం అనేది ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా అక్కడ ప్లేస్ అయిన చంద్రుడు బాగా బలంగా కనుక ఉన్నట్లయితే ఈ పర్సన్స్ కొన్న అన్నయ్య అవ్వచ్చు, లేకపోతే అక్క అవ్వచ్చు, వాళ్ళు మంచి పొజిషన్లో కూడా ఉండేదానికి అవకాశం అనేది ఉంటుంది అనమాట. ఇంకా ఈ చంద్రగ్రహాన్ని మనం ఏం చెప్తాం అంటే మాతృకారకుడిగా చెప్పడం జరుగుతుంది. అటువంటి మాతృకారకుడు ఇప్పుడు 11వ స్థానంలో ఉండడం వల్ల ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఎక్కువగా వాళ్ళ మదర్ నుంచి లాభాలు అనేవి వచ్చేదానికి అవకాశం ఉంటుంది అనమాట. అంటే ఈ పర్సన్స్కి వాళ్ళ మదర్ నుంచి ఏదైనా ఫైనాన్షియల్ సపోర్ట్ అవ్వచ్చు, లేకపోతే ఆమెకు సంబంధించిన ఏదైనా ప్రాపర్టీస్ అవ్వచ్చు. ఇటువంటివన్నీ ఈ పర్సన్స్ అనే వాళ్ళకి అనుకూలంగా ఉండేదానికి అవకాశం అనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను చెప్పిన ఈ పాజిటివ్ రిజల్ట్స్ అనేవి రావాలంటే అక్కడ ఈ 11వ స్థానంలో ప్లేస్ అయిన చంద్రగ్రహం బాగా బలంగా ఉంటే మాత్రమే వస్తాయి. ఇప్పుడు అలా కాకుండా ఆ 11వ స్థానంలో చంద్రుడు ఏదైనా ఎఫ్లిక్షన్ గురైనా, లేకపోతే నీచ స్థానంలో పడినా, ఏదైనా పాపగ్రహాలు ఈ చంద్రగ్రహంతో కలిసినా అప్పుడు వచ్చే ఫలితాలు అనేవి నెగిటివ్గా కూడా ఉండేదానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఈ చంద్రగ్రహం ఈ 11వ స్థానంలో ఏదైనా ఎఫ్లిక్షన్ గురైతే అప్పుడు వచ్చే ఫలితాలు అనేవి ఏ విధంగా ఉంటాయో ఒకసారి మనం చూద్దాం. ఈ చంద్రగ్రహాన్ని మనం మనోకారకుడిగా మన వే ఆఫ్ థింకింగ్ ని ఇండికేట్ చేసే ప్లానెట్ గా తీసుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ఇప్పుడు లాభస్థానంలో ఆయన పొజిషన్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల ఈ పర్సన్స్ అనేవాళ్ళు 10 మందితో ఫ్రెండ్లీగా మూవ్ అవ్వలేరు అనమాట. ఎప్పుడైతే చంద్రగ్రహం బలహీనంగా ఉంటాడో ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఎమోషనల్ గా డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి అందుకే ఈ పర్సన్స్ అనేవాళ్ళు ఇంట్రోవర్ట్ గా ఉండేదానికి అవకాశం ఉంటుంది. 11వ స్థానం అనేది అక్కడ మనకు వచ్చే గెయిన్స్ గురించి, ప్రాఫిట్స్ గురించి ఇండికేట్ చేస్తుంది కాబట్టి ఎప్పుడైతే చంద్రగ్రహం ఈ విధంగా వీక్గా అక్కడ 11th హౌస్ ప్లేస్ అవుతాడో దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళకి వచ్చే ప్రాఫిట్స్ కూడా వీళ్ళ యొక్క నెగిటివ్ వే ఆఫ్ థింకింగ్ వల్ల అవి దూరం అయ్యే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మాతృకారకుడు యొక్క స్థితి అనేది బాగాలేదో మదర్ నుంచి ఫైనాన్షియల్గా అవ్వచ్చు, లేకపోతే ఒక కేరింగ్ అండ్ ఎమోషనల్ బాండ్ అవ్వచ్చు, అవన్నీ పర్సన్స్ అనే వాళ్ళు కోల్పోయే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సింహ లగ్నాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుని ఈ టాపిక్ని డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఈ రవి చంద్రగ్రహాలు పరస్పరం ఇతర గ్రహాలు అయినప్పటికీ ఈ సింహ లగ్నానికి వ్యయాధిపత్యం అనేది చంద్రగ్రహానికి రావడం వల్ల ఈ లగ్నానికి అయిన పాప అయ్యాడు. ఇప్పుడు ఇటువంటి పాపగ్రహం అయిన చంద్రుడు అక్కడ 11వ స్థానంలో మిథున రాశిలో ప్లేస్ అవ్వడం జరిగింది. ఆ మిథున రాశి అనేది ఈ చంద్రగ్రహానికి శత్రుక్షేత్రం అవుతుంది అనమాట. దీన్ని బట్టి మనం ఏం చెప్పాల్సింటే అక్కడ చంద్రగ్రహానికి స్థానబలం అనేది కొద్దిగా తగ్గిందని చెప్పొచ్చు. అందులోనూ ఈ విధంగా ప్లేస్ అయిన చంద్రుడు పూర్ణచంద్రుడా లేకపోతే క్షీణచంద్రుడా అనే విషయాన్ని కూడా మనం చూడాలన్నమాట. క్షీణచంద్రుడు కొద్దిగా బలం అనేది తక్కువ ఉండేదానికి అవకాశం ఉంటుందన్నమాట. మనకు తెలిసిన విషయం ఏంటంటే వ్యయాధిపతి ఏ భావం అయితే ప్లేస్ అవుతాడో ఆ భావానికి సంబంధించిన కారకత్వం అవ్వచ్చు, లేకపోతే ఆ భావానికి సంబంధించిన విషయాలు అవ్వచ్చు, వీటిని కొద్దిగా స్పాయిల్ చేసేదానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇందాక మనం డిస్కస్ చేసినట్టుగానే ఈ 11th హౌస్ అనేది ప్రాఫిట్స్ గురించి, స్నేహితుల గురించి, మనకు ఎల్డర్ సిబ్లింగ్స్ గురించి, సోషల్ సర్వీస్ గురించి, వీటి గురించి చెప్తుంది కాబట్టి ఎప్పుడైతే ఈ విధంగా వ్యయాధిపతి ఎటువంటి శుభగ్రహాలకు దృష్టి లేకుండా
డైరెక్ట్గా 11th హౌస్ ప్లేస్ అవుతాడు. ఈ 11వ స్థానానికి సంబంధించిన ఏదో ఒక విషయాల పట్ల ఈ పర్సన్స్ అనే వాళ్ళకి రిజల్ట్స్ అనే కొద్దిగా నెగిటివ్ వచ్చేదానికి అవకాశం అనేది ఉంటుంది అనమాట. ఈ చంద్రగ్రహం మన యొక్క వే ఆఫ్ థింకింగ్ ఇండికేట్ చేస్తుంది కాబట్టి ఒక్కోసారి ఇలాంటి ప్లేస్మెంట్స్ వల్ల ఈ పర్సన్స్ అనేవాళ్ళు అనుకోకుండా రాంగ్ డెసిషన్స్ అనేవి తీసుకుని వచ్చే లాభాలను కూడా అనవసరంగా నష్టపోయేదానికి కూడా అవకాశాలు అనేవి ఉంటాయన్నమాట. ఇంకా ఈ చంద్రగ్రహానికి బలంగా పాపగ్రహాలు కనుక తోడైనట్లయితే ఈ విధంగా ఒక ఎమోషనల్ గిల్టీనెస్కి లోనయ్యి 10 మందితో కలవలేని పరిస్థితిలో వీళ్ళు ఉండేదానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. 11వ స్థానంలో ఉన్న చంద్రుడు ఆయన యొక్క సప్తమ దృష్టి అనేది ఇక్కడ పంచమ స్థానం మీద పడడం జరిగింది. ఈ పంచమ స్థానం అనేది సంతానం గురించి, క్రియేటివిటీ గురించి, నాలెడ్జ్ గురించి వీటిని ఇండికేట్ చేస్తుంది కాబట్టి ఈ పర్సన్స్ అనే వాళ్ళకి సంతానానికి సంబంధించిన విషయాల్లో ప్రాబ్లమ్స్ అనేవి ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఈ సింహలగ్నానికి పాపగ్రహాలైన శని అవ్వచ్చు, రాహు అవ్వచ్చు, ఈ విధంగా ఈ చంద్రగ్రహంతో కలిసిన లేకపోతే పంచమ స్థానంలో ప్లేస్ అయినా అప్పుడు 5, 11 స్థానాలకు ఈ విధంగా పాపగ్రహాల యొక్క ప్రభావం అనేది ఎక్కువ అవుతుంది. కాబట్టి ఈ 2 స్థానాలకు సంబంధించిన విషయాల పట్ల ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ అనేవి ఉంటాయన్నమాట. ఈ విధంగా వ్యయాధిపతి అయిన చంద్రగ్రహం ఈ లాభస్థానంలో పాజిటివ్గా పనిచేయాలంటే ఈ సింహ లగ్నానికి శుభగ్రహాలైన రవి కానీ, గురువు కానీ, లేకపోతే కుజుడు కానీ వీళ్ళ యొక్క కనెక్షన్ అనేది చంద్రగ్రహం కనుక కలిగినట్లయితే అప్పుడు ఈ చంద్రగ్రహం పాప అయినప్పటికీ ఈ శుభగ్రహాల యొక్క ప్రభావం అనేది ఆయన మీద ఉండడం వల్ల ఈ చంద్రగ్రహానికి దిగ్బలం అనేది కలిగి కొద్దిగా ఆయన ఇచ్చే నెగిటివ్ రిజల్ట్స్ అనేది చాలా వరకు తగ్గే అవకాశం అనేది ఉంటుంది అనమాట. మనం ఈ విధంగా ఈ లాభస్థానంలో ప్లేస్ అయిన చంద్రగ్రహాన్ని కంప్లీట్గా అనాలిసిస్ అనేది చేసిన తర్వాతే ఈ లాభస్థానంలో చంద్రగ్రహం ఇటు పాజిటివ్గా పనిచేస్తున్నాడా లేకపోతే అటు నెగిటివ్గా పనిచేస్తున్నాడా అనే విషయాన్ని మనం కంక్లూషన్ అనేది చేయాలన్నమాట. ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ నా వీడియో. 11వ స్థానంలో ఉన్న చంద్రగ్రహం ఏ విధంగా ఫలితాలు ఇస్తాడు అనే విషయం గురించి ఈ వీడియో అనేది మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు బాగా యూజ్ అవుతుందని నేను భావిస్తున్నాను. నా సైడ్ నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నా లేకపోతే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నా ఇందులో నేను ఇన్ఫర్మేషన్ కనుక మీకు పాజిటివ్గా అనిపించినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. ఇక చివరిగా ఎవరికైనా పర్సనల్గా కన్సల్టేషన్ తీసుకోవాలి అనే ఉద్దేశం కనుక ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఆర్ కాల్ చేయడానికి ప్రయత్నం చేయండి. నేను వచ్చే నెక్స్ట్ వీడియోలో ఇదే విధంగా ఈ చంద్రగ్రహం 12వ స్థానం నుండే ఫలితాలు అనేవి ఏ విధంగా ఇస్తాడు అనే విషయాన్ని క్లియర్ కట్గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఆ వీడియో కూడా అయిపోతే ఈ చంద్రగ్రహం యొక్క సిరీస్ అనేది ఎండ్ అయిందని మనం చెప్పొచ్చు. ఇక మనం వచ్చే అప్కమింగ్ వీడియోస్లో మిగిలిన గ్రహాన్ని తీసుకునే ప్రయత్నం చేద్దాము. అంటే శని అవ్వచ్చు, కుజుడు అవ్వచ్చు, ఇదే విధంగా ద్వాదశ భావాల వాళ్ళు ఏ విధంగా ఫలితాలను ఇస్తారు అనే విషయాన్ని మనం డిస్కస్ చేసే ప్రయత్నం అనేది చేద్దాము. సో అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్, సీ యు వెరీ సూన్.